ఇది వచ్చేసి అర్ధనూరు విలేజ్, సంగారెడ్డి డిస్టిక్, నియర్ ముత్తంగి, పటాన్ చెరువు, ఇస్నాపూరు అండ్ రుద్రారం. ఇక్కడ మనం 2020వ సంవత్సరంలో సర్వే నెంబర్ 143 1/1/1/1/2లో 2 గుంటల స్థలం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. మనకు ఆ రోజు ఒక రిసార్ట్ కడతాం అని చెప్పి చిన్న రేకుల రూమ్ వేసిండు. చెట్లు పెడతాం, కూరగాయల చెట్లు, పండ్ల చెట్లు, స్విమ్మింగ్ పూలు, 30 ఫీట్ రోడ్లు ఇస్తాం. ఈచ్ ప్లాటు కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి, ఈరోజు ఇందులో ఉన్న ఒక ఓనరు, ఇది ఎస్ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్, దీంట్లో ఉన్నటువంటి ఒక ఓనర్ అర్జున్ రెడ్డి పరమపదించిండు. ఇంకొక సార్ శ్రీనివాస్ రెడ్డి దీన్ని గాలికి వదిలేసి తిరుగుతుండు. సో ఒక సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు కష్టపడి డబ్బులు పోగు చేసుకొని తక్కువ పడితే గోల్డ్ పెట్టి బ్యాంకులో ఇంట్రెస్ట్కి తెచ్చి, అప్పులు తెచ్చి, పర్సనల్ లోన్లు తెచ్చుకొని ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్, తెలంగాణ ప్రభుత్వంలో ఈ రియల్ ఎస్టేట్ దందాలు ఈ రకంగా అక్రమాలకు తెగబడి, పైసలకు ఆశపడి, పేదవారిని ముంచి వాళ్ళు బాగుపడి సాధించింది కూడా ఏం లేదు. కానీ అది తప్పని నా ఉద్దేశము. ఇప్పటికైనా గవర్నమెంటు దీని మీద కేర్ టేక్ తీసుకొని రెరాను పకడ్బందీగా అమలు చేస్తూ, చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ప్లాట్స్ ఉన్నా, అసైన్ ప్లాట్స్ ఉన్నా వాటిని ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ బ్లాక్ చేసేసి ఇక్కడ ఎంఆర్ఓకి, సబ్ రిజిస్టర్కి, కార్యదర్శికి, విఆర్ఓకి అందరి పర్యవేక్షణలో ఒక వ్యక్తి ప్లాట్ కొంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓకు, విఆర్ఏకి, కార్యదర్శికి ఎలాంటి కోఆపరేషన్ లేదు. ఒక డాక్యుమెంట్ ఉంటే ఇంకో డాక్యుమెంట్ తయారు చేస్తారు. కానీ ఆ భూమిలో ఫర్ ఎగ్జాంపుల్ 164లో 2 ఎకరాలు ఉంది. అది ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయింది. 2 ఎకరాలకు 2 ఎకరాలు రిజిస్టర్డ్ అయిపోయింది. మళ్ళీ అదే సర్వే నెంబర్లో ఇంకొక 2 గుంటలు చేయంటే కూడా